హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి అదిరిపోయే స్పైసీ మసాలా రైస్. ఈ రైస్ని నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు, ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఈ రైస్ని ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా స్పైసీగా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంత రుచిగా ఉండే ఈ స్పైసీ టేస్టీ మసాలా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి. ఈ మసాలా రైస్ని ప్రిపేర్ చేయడం కోసం నేను క్యారెట్, బీన్స్, ఆనియన్, ఒక టమాటోని, 2 పచ్చిమిర్చీలను, కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా మసాలా చెక్కను, కొన్ని మిరియాలను, ఇందులోనే లవంగాలను కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్రను కూడా వేసుకున్నాను. ఒక ఉల్లిపాయని సన్నగా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి 2 మిర్చీలను కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి ఒక 30 సెకండ్స్ పాటు ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఈ బీన్స్ని, క్యారెట్ని కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాను కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకుని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఆయిల్లోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ పసుపుని యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి, డైజెషన్ బాగుంటుంది. లాస్ట్లో గరం మసాలా పౌడర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా ప్లేస్లో చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా కలిపేసుకొని ఈ మసాలా, కారం మొత్తం ఈ వెజిటేబుల్స్కి పట్టే వరకు ఒక 2-3 మినిట్స్ పాటు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని అయినా, మిగిలిపోయిన రైస్ని అయినా యాడ్ చేసుకొని ఈ రైస్ని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే అప్పుడే ప్రిపేర్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1.5 కప్పు వరకు రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రైస్ని యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే రైస్ని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా ఒక 1 మినిట్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లోనే కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అదిరిపోయే స్పైసీ టేస్టీ మసాలా రైస్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో మీకు ఏ వీడియో బాగా నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.